ఇంటర్వ్యూ జేఈ అనేది మంచి కాలేజీలో చదవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరైతే 2026లో ఇంటర్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో ఇంటర్లో 10th అయిపోయినాక ఇంటర్ జాయిన్ చేపిస్తున్నారో వాళ్ళందరూ పేరెంట్స్ తెలుసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మేము ముందుకు వచ్చాను. రీసెంట్గా IIITలో స్టూడెంట్కి, సో ఆ స్టూడెంట్ పేరు వచ్చేసి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్, అతని స్టూడెంట్ పేరు వచ్చేసి. సో ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాలే, 21 ఇయర్స్, జస్ట్ 21 ఇయర్స్. సో ఇంకా రేపు జూలైలో జాయిన్ అవుతాడు, అంటే ఈ మంత్ నెక్స్ట్ ఇంకో 6 monthsలో తను బీటెక్ అయిపోయిన ఫైనల్ ఇయర్లో జాబ్ వచ్చింది. దాదాపు 2008 నుంచి ఎస్టాబ్లిష్ చేసిన, అంటే ఈ IIIT హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసిన 2008 కాడి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ ప్యాకేజ్ రికార్డ్ నమోదు చేశారు, 2.5 కోట్ల ప్యాకేజ్ తోటి. సో ఇనిషియల్గా తను ఇంటర్న్షిప్ చేశాడు, ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఆఫర్, ఇది డొమెస్టిక్ ఆఫర్ కాదు, ఇంటర్నేషనల్ ఆఫర్ ఇది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. జీవితాలు మారాలి, రాతలు మారిపోవాలి, భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తుకు బంగారు బాట పిల్లలకి ఎవరైతే పేరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారో, పేరెంట్స్ మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటలా తయారవ్వాలి అంటే మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, ఏ కాలేజు, ఏ క్యాంపస్, ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. డిసైడింగ్ ఫ్యాక్టర్, ఫ్యూచర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. సో ఇది ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాలి. సో అందుకని మీరు జాయిన్ అయినప్పుడు 1కి 10 సార్లు 10 బ్రాంచ్లు, ఒక వారం 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు తిరిగి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏది ఆంధ్ర అయినా కానీ, తెలంగాణ అయినా కానీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.